కొబ్బరి చట్నీతో బిర్యానీ ఎవరు తింటాడు రా బాబు అని అనుకుంటున్నారా? పక్క బిల్డింగ్ వాడు పిలుస్తున్నట్టు ఉన్నాడు కానీ పట్టించుకోకుండా వండుకుంటున్నాను. నాకున్న క్యూరియాసిటీకి ఇది ట్రై చేయకపోతే నాకు మనసు ఆగదు. హాయ్ హలో నమస్తే, నేను మీ షెఫ్ విక్రమ్. వెల్కమ్ బ్యాక్ టు వైరలీ ఫుడ్. టేల్స్ ఆఫ్ బిర్యానీ. టేల్స్ ఆఫ్ బిర్యానీ ఏంటంటారా? ఇండియన్ స్టేట్స్ లో ఉన్న ప్రతి బిర్యానీని క్లారిటీగా ఎలా చేయాలో ఏంటో దాని లెగసీనో మీకు చూపెడతాం. బిర్యానీ అనే దానికి ఒక ట్రెడిషన్ ఉంటుంది, ఒక లెగసీ ఉంటుంది, ఒక స్టోరీ అనేది ఉంటుంది. అదే స్టోరీని మీ ముందట ప్రెజెంట్ చేయబోతున్నాం. సో మన ఫస్ట్ ఎపిసోడ్ కి చేయబోయే బిర్యానీ పేరు తల్చేరి బిర్యానీ. తల్చేరి బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? దిస్ ఇస్ ఫ్రమ్ కేరళ. ఇది పట్టుకొచ్చింది అరబ్ ట్రేడర్స్ అన్నమాట. అప్పట్లో బార్టర్ సిస్టమ్ అనేది ఉంటుండే. మన దగ్గర నుంచి కొన్ని సామాన్లు వాళ్ళ సామాన్లు మనం తీసుకొని ఇలా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పట్లో డబ్బు, అప్పట్లో అలానే ఉండేది. సో వాళ్ళు వాళ్ళ స్పైసెస్ తీసుకొచ్చి మన దగ్గర ఉన్న రైస్ పండించింది తీసుకొని ఒక క్రేజీ ఐటమ్ తయారు చేశారు. అదే తల్చేరి బిర్యానీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసుకుందాం. ఈ రైస్ చూస్తున్నారా? దీన్ని జీరా కస్లా రైస్ అంటారు, దీన్ని కైమా రైస్ కూడా అంటారు మన దగ్గర. సో ఈ రైస్ చాలా చిన్నగా ఉంటాయి. చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది, దానికంటే చిన్నగా ఉంటాయి, కాకపోతే ఫ్లేవర్స్ బాగా అబ్జార్బ్ చేస్తాయి. ఇది ఒకప్పుడు కేరళలో హిల్లీ ఏరియాస్ లో పండేది అనమాట. ఇది మనదే, ఇది మనదే, ఇది మనదే. ఇవేవైతే ఉన్నాయో మసాలాస్ ఇటు పక్కకు వచ్చేసి దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్ ఆ పర్షియన్స్ పట్టుకొచ్చింది అనమాట. ఇవన్నిటిని రోస్ట్ చేసుకొని మిక్సీ కొట్టుకొని గరం మసాలాలుగా యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కలిపేసి మనం ఈరోజు తల్చేరి బిర్యానీ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. నైఫ్ షార్ప్ చేసుకోండి. ముందు మన వెజిటబుల్స్ కట్ చేయాలి కదా, ఎంత షార్ప్ ఉంటే అంత కుయ్యనికి మజా వస్తుంది. సో ఆనియన్ కట్ చేయడానికి చూసుకోండి, ఎంత సన్నగా కోస్తే అంత మంచిది. ఆయిల్ లోపల అంత క్రిస్పీగా బ్రౌన్ కలర్లో వస్తుంది. ఆనియన్స్ అయితే కట్ చేసేసినాం మనం. దీన్ని ఈ బౌల్లో వేసేద్దాం. సో టొమాటోస్ కూడా స్లైసెస్ లో కట్ చేయండి. ఇట్లా ఉంటేనే చిన్నగా అయిపోతాయి. గ్రీన్ చిల్లీ హెడ్ ఏదైతే ఉంటుందో ఇది మనం తినొద్దు. చాలా మంది చెప్తారు ఇది కూడా యూజ్ చేయొచ్చు, ఏం కాదు అని చెప్పేసి. ఇది అట్మాస్ఫియర్, బయట చెట్లు, పురుగులు ఇవన్నిట్లో ఉండడం వల్ల ఇది క్రాస్ కంటామినేట్ అయిపోతుంది. సో దీన్ని రఫ్ గా చాప్ చేసేస్తున్నా. సో ఇవి ఒక మసాలా కోసం అనేసి వీఆర్ కీపింగ్ ఇట్ అసైడ్. ఇలా పెట్టేసి ఇలా చీల్ చేసేయండి మధ్యలో నుంచి. దీన్ని 1/2 చేస్తున్నా. ఇది మనం రైస్లోకి యూజ్ చేస్తాం కాబట్టి ఇలా కట్ చేసాం. జింజర్ దీన్ని వాష్ చేసుకోవాలి, బట్ దీనిపైన రూట్ పార్ట్స్ తీసేస్తున్నా. ఆల్రెడీ దంచినట్టే అయిపోయింది, జ్యూసెస్ వస్తాయి, పట్టించుకోకండి. సో ఇవన్నీ ఒకటే దానిలో వేసేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ దంచబోతున్నాం మనం. జస్ట్ స్మాష్. గార్లిక్ పెద్దగా బాగుంది. దీన్ని ఎండబెట్టి కూడా యూజ్ చేస్తారు చాలా మంది. సో దీన్ని ఎక్కువ పీల్ చేసే అవసరం లేదు, జస్ట్ ఇలా పైకి అంటేనే వచ్చేస్తుంది. సో గార్లిక్ కూడా ఇక్కడికి వచ్చేసింది. కొత్తిమీర నేను మరీ చిన్నగా కోస్తున్నా, మీకు కొంచెం పెద్దగా వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే చెప్పినట్టు ష్రింక్ అయిపోతుంది, చిన్నగా అయిపోతాయి వెజిటబుల్. పుదీనా అంటే మింట్ అంటారు, చాలా వెరైటీ నేమ్స్ ఉంటాయి. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు మనము. చాలా మంది ఇప్పుడు ఇంట్లో బిర్యానీ చేస్తున్నాము, పుదీనా తెంపు అది ఇది అని చెప్పి పనులు చెప్తే జస్ట్ ఇలా పట్టుకొని వెనక నుంచి గుంజండి. సో పుదీనా ఇస్ ఆల్సో డన్. దీన్ని చాప్ చేసే అవసరం లేదు. లెమన్ మనం జస్ట్ మధ్యలో ఒకసారి యూజ్ చేయబోతున్నాం. మధ్యలో కోసి పెట్టుకోండి. ఇలాంటి టూల్ మీ దగ్గర ఉందనుకోండి, జస్ట్ ఇలా మధ్యలో పెట్టి తిప్పారా జ్యూస్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో చికెన్ సపరేట్గా కుక్ అవుతుంది, రైస్ సపరేట్గా కుక్ అవుతుంది. మన బిర్యానీలో ఒక దాని మీద ఒకలా కుక్ అవ్వదు. ఎండింగ్లో ఎలాగైనా రైస్ పైకి వెళ్ళిపోయి స్టీమ్ అవుతుంది. అది చికెన్ స్టార్ట్ చేద్దాం. మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అంత ఘీ వేద్దాం, కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం వేడవ్వగానే. సో మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో నుంచి సగం కుక్ అంటే మరీ బ్రౌన్గా చేయడం ఇలా కాదు, జస్ట్ కొంచెం పింక్గా. ఇది చూసారంటే ఆనియన్స్ లోపల తెల్లగా బుడగలు వచ్చేటట్టు లేదా మురుగు వచ్చేలాగా కనబడుతుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఘీకి ఇంకా కోకోనట్ ఆయిల్ కి హీటింగ్ పాయింట్ చాలా ఎక్కువ, తొందరగా వేడికిపోతుంది. సో మన ఆనియన్ చూసుకోవచ్చు పింక్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మన చికెన్ యాడ్ చేద్దాం, మన మెయిన్ హీరో. సో చికెన్ కలర్ పోయేంత వరకు లేదా వైట్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేయాలి. నా రూమ్మేట్ ఒకడు మలయాళీ ఉండే, వాడు ఒకసారి పట్టుకొచ్చి మామ ఐ మేడ్ యూ సమ్ తల్చేరి బిర్యానీ అదేంది అని అడిగితే, మా దగ్గర బిర్యానీ ఇట్లనే ఉంటుంది. నేను ఒకటేసారి చూసి వీడేంది పులావ్ ఇచ్చేసి బిర్యానీ అంటుండు అనుకున్నాను. కలర్ లేదు,
మసాలాలు లేవు, ఫ్లేవర్ మాత్రం ఉంది. కొబ్బరికాయ నూనె వాసన, చికెన్ ఫ్లేవర్ వాసన. సో మన చికెన్ చూసుకుంటే కలర్ మారిపోయింది, ఎర్రగా పచ్చిగా ఉన్నట్టయితే కనబడతలేదు. ఇట్లాంటి టైంలో ఇందాక చెప్పినట్టు దంచుకున్నా కదా జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ, ఇది ఇందులో వేసేయాలి. ఆహా, స్మెల్ మామూలుగా లేదు. కిచెన్ అయితే మొత్తం గుమగుమలాడుతున్నాయి. పక్క బిల్డింగ్ వాడు పిలుస్తున్నట్టు ఉన్నాడు కానీ పట్టించుకోకుండా వండుకుంటున్నాను నేను. మనం కట్ చేసిన టొమాటోస్, ఇప్పుడు ఈ టొమాటోస్ లో ఉన్న వాటర్, చికెన్ నుంచి వచ్చిన వాటర్, ఆనియన్స్ ఇవన్నీ కలిపేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఇస్తుంది. అదే మెయిన్ తలసేరి బిర్యానీ ఫ్లేవర్. రైస్ అయితే అంతేముండదు, ఈజీగానే ఉంటుంది. మీరు చిటికెలలో చేసుకోవచ్చు మీకు ఓపుకుందా అంటే. సో గ్యాస్ ఆన్ చేసుకున్నాం, ఇక్కడ ఒక సాస్ పాన్ పెట్టుకున్నాం. దీనిలో ఆయిల్ దేనికి వేస్తున్నా, రైస్ కాదు, ఫ్రైడ్ ఆనియన్ బరిస్తా కోసం. కింద నార్మల్ సెగ మీదే ఉన్నప్పుడు దీని లోపల ఆనియన్స్ వేసి అవే మెల్లమెల్ల ఉడికిపోతాయి. దీనికి వెళ్ళే అవసరం లేదు, ఆయనకదే ఉడికి మంచిగా అరోమాటిక్ గా తయారైపోయి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అవుతాయి. బ్రౌన్ అవ్వద్దు, గోల్డెన్ కలర్ రావాలి. సో మీ కన్ను ఎప్పుడు అక్కడే ఉండాలి, చికెన్ కలుపుకుంటూ ఉండాలి. సో మన చికెన్ చూసుకుంటే కింద జ్యూసెస్ వస్తున్నాయి, కనబడుతుందా? సో దీని లోపలే మన చికెన్ ఉడికిపోతుంది, కంప్లీట్గా ఉడికి కాలు దగ్గర ఈ పార్ట్ ఉంటుంది, ఇది లేచిపోయి పైకి వచ్చేస్తుంది. ఉడికినప్పుడు మీట్ గుంజుకోబోతుంది. గుంజుకోపోవడం అంటే ఈ పార్ట్ నుంచి పైకి రావాలి, ఈ కిందది లూజ్ అయిపోవాలి, మీకు బొక్క కనబడాలి. చికెన్లో ఉన్న బ్యాక్టీరియా, బర్డ్ ఫ్లూ గిట్ ఫ్లూ అంటున్నారే కానీ దీన్ని ఒకవేళ 73 degrees కి ఉడకబెట్టిరంటే ఆ బ్యాక్టీరియా బతకదు. అందుకే వేడి వేడి అన్నం తినండి అంటారు, చికెన్ని బాగా ఉడకబెట్టుకొని తినండి అంటారు. బొక్క నుంచి ఊడిపోయేటట్టు రావాలి, మీట్ ఇట్లా పైకి వచ్చేస్తుంది అని. కనబడుతుందా? మీట్ పైకి వచ్చేసింది, కింద బొక్క ఉండిపోయింది. సో దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని దీని లోపల ½ కప్ కర్డ్. యాక్చువల్లీ తలసేరి బిర్యానీ వైట్ కలర్ లోనే ఉంటుంది. సో మన ఆనియన్స్ చూసుకుంటే లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ లో ఉన్నాయి. కొంచెం ముంచేసి మిగతాది ఇందులో వేసేయాలి. ఆల్రెడీ థిక్ అయిపోతుంది, ఇది ఉడికిపోతుంది ఆల్మోస్ట్. దీని లోపల నేను వేసే చూపెడితే ఇక్కడ నుంచి చూసుకోండి మీరే. సో 6 ఇలాచీ, ఒక 8 లవంగాస్, ఒక స్టార్ అనీస్, కొంచెం షాజీరా, జావిత్రి 2. మీకు నచ్చితే బే లీఫ్ వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది, అది వేసుకుంటున్నా. ఇంకా కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి ఉంది, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారేమో, మిరియాలు లేకపోతే బాగోదు. ప్లస్ సినమన్ స్టిక్, ఈ రైస్లో కూడా వేస్తాం కాబట్టి ఇందులో కొంచెమే వేస్తున్నా. మనం తీసుకున్న మసాలాస్ అన్నీ మిక్సీ కొట్టేసి రెడీ చేసుకున్నాం, ఇది యాడ్ చేద్దాం. ఇప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చికెన్ పీసెస్ అయితే మామూలు ఉడకలేదు, కొడితే ఊడి వచ్చేస్తుందేమో అని భయం అవుతుంది నాకు. అందుకే మెల్లగా కొంచెమే కలుపుతున్నా, మొత్తం కలుపుతలేను నేను. దీని మీద మనం కొంచెం అంతా మింట్, కొత్తిమీర, లెమన్ టూల్ తీసుకొని దీన్ని డైరెక్ట్ దీని కన్ను లోపల పెట్టేసి తిప్పితే, ఈ లెమన్లో గింజలు అయితే లేవు, ఉన్నా దీనికి లోపల ఇరుక్కపోయి వచ్చేస్తే అవి కలిపేసుకోవాలి మంచిగా. మసాలా మంచిగా వచ్చేసింది, ఇదైతే అయిపోయింది మనది. నెక్స్ట్ ఐటమ్ రైస్. దీని లోపల మన డ్రై ఫ్రూట్స్ వేద్దాం. తలసేరి బిర్యానీలో డ్రై ఫ్రూట్స్ వేస్తారు. సో ఇవి కొంచెం పఫ్ అప్ అవ్వాలి. రేజిన్స్ అంటే ఏంది? గ్రేప్స్ని ఎండబెట్టిన దాన్నే రేజిన్స్ అంటారు. బ్లాక్ కలర్ గ్రేప్స్ని ఎండబెడితే సుల్తానాస్ అంటారు. సో ఇవి కొంచెం వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన రైస్ ప్రొసీజర్ కైమా రైస్. ఇది చెప్పిన కదా, ఇది యాక్చువల్గా కేరళలోనే పండుతుండే. రైస్ లోపల కూడా మళ్ళీ ఆనియన్స్ వెళ్తాయి. ఈ ఆనియన్స్ కూడా పింక్ కలర్లోనే ఉంటాయి, ఇందాకటి కంటే కొంచెం లైట్గా. దీని లోపలే హోల్ గార్లిక్ క్లోవ్స్. సో మన గ్రీన్ చిల్లీస్. సో మన ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్ వచ్చేసింది, గార్లిక్ ట్రాన్స్లూసెంట్ అయిపోయింది. సో మన 500 grams ఆఫ్ రైస్. దీని లోపల ఆల్రెడీ కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదే కప్తో నేను 2 cups వేసిన, మన రైస్ లానే ఇది కూడా. సో ఒక కప్పుకి 2 కప్పులు, మనం 2 వేసాం, సో 4 కప్పులు నీళ్ళు వేయాలి. మిక్సీ కొట్టుకున్న మసాలా ఇందులో కూడా కొంచెం వేయాలి. కొత్తిమీర, పుదీనా ఇందులో కూడా కొంచెం. వాటర్ కలర్ మారింది, రైస్ కలర్ కొంచెం మారుతుంది. దీని లోపల కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. దానిలోనే ఉంది, దీనిలోనే కూడా ఉండాలి. సాల్ట్ కెన్ మేక్ యూ ఎ కింగ్ ఆర్ ఎల్స్ ఎ బెగర్. రైస్ అయితే ఉడికిపోయింది. సో ఇట్లా రైస్ లేయర్గా చేసుకోవాలి. మన బిర్యానీ లాగా రైస్తో పాటే చికెన్ ఉడికేది కాదు, ఇది డిఫరెంట్ వేరియేషన్. రైస్ అయితే లేయర్ అయిపోయింది. దీని మీద మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇప్పుడు పుదీనా, దెన్ కొత్తిమీర. సో మన సాఫ్రన్ వాటర్ ఇప్పుడు సేమ్ మన బిర్యానీకి ఎట్లయితే కలర్ వస్తుందో అట్లా కొంచెం వేస్తున్నా. నమస్కారం, సుకుమానం. మన దగ్గర మన తలసేరి బిర్యానీ ఉంది, ఇంత పెద్ద అటాక్ ఉంది.
కొన్ని సైడ్ డిషెస్ ఉన్నాయి. డేట్స్ పికిల్ ఉంది, రాయితా ఉంది, ఇంకా చట్నీ ఉంది. బాటిల్ తీసుకొని నీళ్ళు కొన్ని తీసుకొని ఇలా అని నేను పక్కగానే ఇస్తారు. సో మన తలసేరి బిర్యానీ చూసుకుంటే చాలా కలర్ఫుల్గా డ్రై ఫ్రూట్స్తో కొత్తిమీర పుదీనా ఇవన్నిటితో భలేగా ఉంది. ఎలా ఉంటుందో తిని చూద్దాం మనం. మన హైదరాబాద్లో బిర్యానీ ఎలా అయితే తీస్తారో పైన లేయర్ పక్కకు తీసి ఫస్ట్ ముక్కలు విత్ మసాలా అకంపెనిమెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు పెట్టుకునేది ఫస్ట్ కొద్దిగా ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకుంటారు. కొబ్బరి చట్నీ యూజ్ చేస్తారంట. మీకు తెలిసింది వాళ్ళకి దొరికేది ప్రతి దగ్గర కోస్టల్ ఏరియాస్లో కోకోనట్ చట్నీ ఇవన్నీ ఉంటాయి. డేట్స్ పికిల్, నేను ఇప్పటివరకు డేట్స్ పికిల్ ట్రై చేయలేదు, ఈరోజు ట్రై చేస్తున్నా. అండ్ దెన్ రాయితాలో ఎప్పుడు నేను టమాటా యూజ్ చేయలేదు, కాకపోతే వీళ్ళ దాంట్లో టమాటా యూజ్ చేస్తారు అని చెప్పి వచ్చింది. లెట్స్ బిగిన్. స్మెల్ అయితే అద్దిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. పీస్ ఇంత టెండర్గా ఉందో చూస్తారు కదా, ఇది విత్ ఆ రైస్. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ టేస్ట్ తెలుస్తుంది. ఫస్ట్ టైం నాకు టొమాటోస్ అంటే ఇష్టం కలిగింది. ఇప్పుడు రైస్ కొత్తగా ఉంది, కేరళ వాళ్ళు ఇదే తింటారంట. నాకైతే బాగా నచ్చింది ఇది. రాయితాతోనైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. టొమాటోస్ మీద నాకు ఎప్పుడన్నా ఇంత ప్రేమ కలుగుతుందని అయితే ఇప్పటివరకు అనుకోలేదు. కొబ్బరి చట్నీ నేను ఎప్పుడు బిర్యానీతో ట్రై చేయలేదు. నెక్స్ట్ లెవెల్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కొబ్బరి చట్నీతో బిర్యానీ ఎవరు తింటాడు రా బాబు అని అనుకుంటున్నారా? ట్రై చేయండి, మ్యాడ్ లెవెల్ ఉంది ఇది. నాకున్న క్యూరియాసిటీకి ఇది ట్రై చేయకపోతే నాకు మనసు ఆగదు. డేట్స్ పికిల్ అంట, కొంచెం తీసుకున్నాం రైస్లో కలుపుకొని. డేట్స్ పికిల్ అంటే స్వీట్ ఉంటుందా, ఘాటు ఉంటుందా, ఏముంటుంది? డేట్స్ పికిల్ ఈజ్ అ మస్ట్ ట్రై. నాకు తెలిసి ఇది అన్ని మస్ట్ ట్రైనే. మీరు ఇవన్నీ ట్రై చేయండి, మీరు కుక్ చేయండి, తిని చూడండి, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. డేట్స్ పికిల్ గురించి చెప్పాలంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్వీట్, కారంగా, కొంచెం పుల్లగా అన్నీ ఉన్నాయి. ఒక నోట్లో ఒక బాంబు వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు నిజంగా. ఇలాంటి మీరు ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్. అంటిల్ దెన్, విక్రమ్ సింగ్ సైనింగ్ ఆఫ్.